అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 9th Jan ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేయబోయే ముందు ఒక మంచి కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. అ లిటిల్ ప్రోగ్రెస్ ఈచ్ డే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రామ్ buys an article with off-season discount of 40% and sells at 25% discount on the market price. Find his percentage profit loss. ఇక్కడ మన ఏం అడిగారంటే, రామ్ అనే అతను ఒక ఆర్టికల్ని 40% డిస్కౌంట్లో కొని 25% డిస్కౌంట్లో సెల్ చేస్తాడు. అయితే అతనికి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో ఆ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తారు? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. అంటే ఆర్టికల్ ఒక మార్కెట్ ప్రైస్ మనం 100 రూపీస్ అనుకుంటే రామ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 minus 40, that is 60 rupees. సెల్లింగ్ ప్రైస్ 25% డిస్కౌంట్లో అమ్ముతాడు. సో 100 minus 25, that is 75. నా ఈ ట్రాన్సాక్షన్ చూడండి, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది సెల్లింగ్ ప్రైస్ కన్నా, అంటే ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 75 minus 60 డివైడెడ్ బై 60 ఇంటూ 100, దట్ ఈస్ 15 by 60 ఇంటూ 100. 15 ones are 15 fours are 1/4 into 100, 425 100. సో 25% అనేది మనకి ప్రాఫిట్. ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A wheel of a cycle makes 7,000 revolutions in moving 11 km. What is the diameter of the wheel? చూడండి, ఇక్కడ ఏం అడిగారంటే, ఒక వీల్ అనేది 7,000 టైమ్స్ రొటేట్ అయితే అది 11 కిలోమీటర్ డిస్టెన్స్ని కంప్లీట్ చేసింది. అయితే ఆ వీల్ ఒక డయామీటర్ ఎంత అని కనుక్కోమన్నారు. ఫస్ట్ వీల్ అనేది మనకి ఏ షేప్లో ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ అనేది మనకి ఎలా రొటేట్ అయింది? ఈ పెరిమీటర్తో రొటేట్ అయింది. సో circle perimeter formula is 2πr into how many times? 7,000 times. 7,000 times ఈ పెరిమీటర్తో రొటేట్ అయితే 11 కిలోమీటర్ డిస్టెన్స్ని కంప్లీట్ చేసింది. అంతే ఫ్రెండ్స్, ఇదే ఫార్ములా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మన క్వశ్చన్ కంప్లీట్ చేస్తాం. 7,000 ఈక్వల్స్ టు కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, these 1,000, 7 and 7, 11 ones are 11 twos are, ఈ 2 4 అయింది. ఓకే, 2 2s are 4. ఈ సైడ్ వస్తే 1/4. ఇది మీటర్స్లో ఉంది. సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1/4 ఇంటూ 100, 425 100, 25 సెంటీమీటర్స్. కానీ మనల్ని ఇక్కడ అడిగింది డయామీటర్. మనకు తెలుసు కదా, డయామీటర్ ఈక్వల్స్ టు 2 times of r, దట్ ఈస్ 2 times of 25. 50 సెంటీమీటర్స్ ఈజ్ ఆర్ ఆన్సర్. దట్ ఈస్ 50 సెంటీమీటర్స్ అనేది ఈ సర్కిల్ యొక్క డయామీటర్. ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The sum of a digits of a 2-digit number is 6. If the digit is reversed, the new number equals double of the original number decreased by 6. Find the number. ఇక్కడ ఏం అడిగారంటే, ఒక 2-digit నెంబర్ని సమ్ చేస్తే 6 వచ్చింది అన్నారు. సపోజ్ ఏబి అనేది 2-digit నెంబర్ అనుకోండి. దీన్ని సమ్ చేస్తే a ప్లస్ b చేస్తే 6. ఇది కండిషన్ 1. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? డిజిట్ ఈస్ రివర్స్డ్. ఇప్పుడు ఈ డిజిట్స్ రివర్స్ అయితే, దట్ ఈస్ b ఇంటూ a అయితే ద న్యూ నెంబర్ ఈక్వల్స్, వచ్చిన న్యూ నెంబర్ ఏదైతే ఉంటుందో అది డబల్ ఆఫ్ ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్కి 2 times, ఇదే కదా ఒరిజినల్ నెంబర్. సో 2 times ఆఫ్ ఒరిజినల్ నెంబర్ డిక్రీజ్డ్ బై 6 మైనస్ 6. ఇది కండిషన్ 2. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఆప్షన్స్ ద్వారా చేసేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఏ ఆప్షన్ అయితే సాటిస్ఫై అవుతుందో అదే మన ఆన్సర్. ఫస్ట్ కండిషన్ 1ని చెక్ చేద్దాం. a ప్లస్ b 6 అంటే 2 + 4 6. ఇది సాటిస్ఫై అవుతుంది. 1 + 5, ఆప్షన్ బి ఈజ్ ఆల్సో సాటిస్ఫైయింగ్.
4 plus 2, C is also satisfying. 5 plus 1, 6. Option D is also satisfying. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ కండిషన్ 1ని సాటిస్ఫై చేస్తుంది. సో కండిషన్ 2ని చెక్ చేద్దాం. ఆప్షన్ డీతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా. డి అనేది మనకి 51 ఇచ్చారు. దీన్ని రివర్స్ చేస్తే 15. 2 times of original number decreased by 6. 2 times of 51 is 102 minus 6, that is 96. Is 96 equal to 51? Sorry, 15. 15 ki 96 equal అయిందా? అవలేదు. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సి చూద్దాం. 42. 42ని రివర్స్ చేస్తే 24. that is 2 times of original number decreased by 6. 2 times of 42 is 84 minus 6, 78. 24 is also not equals to 78. 24 is not equal to 78. Option C is wrong answer. Next B చూద్దాం. 15 రివర్స్ చేస్తే 51. 2 times of original number minus 6. 2 times of 15 is 30 minus 6, that is 24. 24 is not equals to 51. Option B is wrong. ఇచ్చిన 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ ఈజ్ ఆటోమేటిక్లీ రైట్ ఆప్షన్. కానీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ 24 రివర్స్ చేస్తే 42, దట్ ఈస్ 2 times of original number minus 6. 2 times of 24 is 48 minus 6 is 42. So 42 is equals to 42. Option A is right answer. Next question. Numbers between 300 and 1000 are divisible by 7. ఇక్కడ చూడండి 300 to 1000 ఎన్ని నెంబర్స్ 7తో డివైడ్ అవుతాయి అని అడిగారు. సపోజ్ ఇక్కడ 0 ఉందనుకోండి, ఇక్కడ 1000, సమ్వేర్ ఇక్కడ 300 ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ 1000 లోపు ఎన్ని నెంబర్ 7తో డివైడ్ అవుతాయో కౌంట్ చేద్దాం. దానికి మనం 1000 డివైడెడ్ బై 7 చేయాలి. 7 1s are 7, క్యారీ 3. 7 4s are 28. 7 2s are 14, అంటే 142. రిమైండర్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 300 లోపు ఎన్ని నెంబర్స్ 7తో డివైడ్ అవుతాయో కౌంట్ చేద్దాం. ఇక్కడ 300 లోపు అంటే 1000 లోపు ఉన్న నంబర్స్ని కౌంట్ చేసేటప్పుడు ఆల్రెడీ 300 యాడ్ అయిపోయింది. అందుకని 300 minus 1 చేయాలి. అప్పుడు 299 డివైడెడ్ బై 7. 7 4s are 28. 7 2s are 14. 42 వచ్చింది. ఇప్పుడు చూడండి 142 నంబర్స్ అనేవి 1000 లోపు ఉన్న నంబర్స్, 42 నంబర్స్ 300 లోపు. కానీ మనల్ని అడిగింది 300 to 1000 అడిగారు. సో అందుకని 142 minus 42, దట్ ఈస్ 100. అంటే 100 నంబర్స్ అనేవి 300 to 1000 లోపు ఉన్న నంబర్స్ 7తో డివైడ్ అవుతాయి. ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ BC ఈజ్ ప్యారలల్ టు DE. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ లైన్ని BC లైన్ని నేను ఎక్స్టెండ్ చేస్తే ఇలా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, ప్యారలల్ లైన్ ప్రాపర్టీస్లో కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 38 ఉంటే BC అండ్ DE ప్యారలల్ కాబట్టి ఈ యాంగిల్ కూడా 38 ఉంటుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్లో ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్కి ఈక్వల్ ఉండిద్ది. అంటే సపోజ్ ఇది ABC అయితే C అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. C అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా ఈ ట్రయాంగిల్కి 122 ఎక్స్టీరియర్ యాంగిల్, 122, 38 ఇంటీరియర్ యాంగిల్, ఇక్కడ ఇంకో ఇంటీరియర్ యాంగిల్ x డిగ్రీ. సో x డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడానికి 122 minus 38, that is 84. Option B is right answer. Next question. Dalip Rai borrowed 24,000 from Amarjit at simple interest at 9% per annum
ఫైండ్ ద సమ్ ఈ విల్ హ్యావ్ టు రిటర్న్ ఆఫ్టర్ 3 years. ఎంత సమ్ అతనికి రిటర్న్ ఇస్తాడు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదా మనకి, పీటీఆర్ బై 100. సింపుల్. ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. ప్రిన్సిపల్ 24,000 ఇంటూ రేట్ ఆఫ్ టైం వచ్చేసి 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9 డివైడెడ్ బై 100. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్స్. 240 ఇంటూ 3 9s 27. ఓకే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 24 2s ఎంత, 480. 24 2s 48, ఒక 0 యాడ్ చేసుకోవాలి. 24 7s ఎంత, 168. సో 8 4 6, ఈ 0 ఉంది కదా, ఇది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆన్సర్ ఈ 6480. ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. అంటే 6,480 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అతను అమర్జిత్కి ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ 4 consecutive multiples of 3 is 78. The largest of these numbers is. 4 consecutive multiples, 3 యొక్క 4 consecutive multiples సమ్ అనేది 78 అన్నారు. కాన్సిక్యూటివ్ మల్టిపల్స్ అంటే నెక్స్ట్ వచ్చే వరుసగా వచ్చే మల్టిపల్స్. 3 యొక్క 4 వరుసగా వచ్చే మల్టిపల్స్ సమ్ అనేది 78 అయింది. ఇప్పుడు సపోజ్ చూడండి, 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12. ఓకేనా. ఇవి 4 కాన్సిక్యూటివ్ మల్టిపల్స్ అనుకుంటే మనం సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్ నుంచి ఎంత యాడ్ అయింది ఫ్రెండ్స్, +3 యాడ్ అయింది. థర్డ్ నెంబర్కి 6 యాడ్ అయింది. ఫోర్త్ నెంబర్కి 9 యాడ్ అయింది. ఓకేనా, అర్థమవుతుందా? ఈ 3 + 3 6, 3 + 6 9, 3 + 9 12. అలాగా ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి 3 యాడ్ అయింది, థర్డ్ నెంబర్కి 6, ఫోర్త్ నెంబర్కి 9 యాడ్ అయింది. ఇప్పుడు మనం ఎక్స్ అనేది ఫస్ట్ మల్టిపుల్ అనుకుంటే 3ది, నెక్స్ట్ వచ్చే మల్టిపుల్ x + 3 అయింది, x + 3. ఆ నెక్స్ట్ మల్టిపుల్ x + 6, నెక్స్ట్ వచ్చేది x + 9. సో మనల్ని ఇక్కడ 4 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్ వీటి సమ్ 78 అన్నారు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 4x + 3 + 6 + 9 ఎంత, 18 = 78. 4x = 78 - 18, that is 60. 4x = 60, x = 60/4, that is 15. x అనేది 15 వచ్చింది, కానీ మనల్ని ఇక్కడ ఏం అడిగారు, లార్జెస్ట్ అన్నారు. ఇప్పుడు ఈ వాల్యూస్లో లార్జెస్ట్ ఏది, ఫోర్త్ వాల్యూ అనేది లార్జెస్ట్. సో x + 9 అనేది లార్జెస్ట్. x + 9, that is 15 + 9 = 24. 24 is option C is right answer. Next question. The speed of a boat in still water is 14 km/h. It goes 28 km downstream in 1 hour 45 minutes. Find the speed of the stream. ఇప్పుడు చూడండి, మనకి స్ట్రీమ్ అంటే అలా. ఓకేనా. బోట్ యొక్క స్టిల్ వాటర్ స్పీడ్, స్టాగ్నెంట్ అంటే కదలిక లేని వాటర్లో బోట్ స్పీడ్ అనేది 14 km/h ఉంటుంది. ఇప్పుడు స్ట్రీమ్ స్పీడ్ యాడ్ అయితే బోట్ స్పీడ్ అనేది వేరీ అయింది. ఎలా అంటే ఇప్పుడు బోట్ అనేది ఒక వాటర్లో అలతో పాటుగా వెళ్తే అలే బోట్ని పుష్ చేసేది కాబట్టి స్పీడ్ అనేది అప్పుడు యాడ్ అయింది. ఇప్పుడు అలకి రివర్స్ డైరెక్షన్లో వెళ్తే బోట్ స్పీడ్ అనేది ఈ అల ఫోర్స్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి కాబట్టి బోట్ స్పీడ్ అనేది డిక్రీజ్ అయింది. అందుకని మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి బోట్ యొక్క స్పీడ్ ప్లస్ అలా ఒక స్పీడ్ అనుకుంటాం. అదే అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బోట్ యొక్క స్పీడ్ మైనస్
స్ట్రీమ్ స్పీడ్, ఓకేనా. కానీ ఇక్కడ మనకేమి ఇచ్చారు, డౌన్ స్ట్రీమ్ ఇచ్చారు, డౌన్ స్ట్రీమ్లో వెళ్తుందని చెప్పి అన్నారు. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే మనకి డిస్టెన్స్ బై టైం. ఇక్కడ టైం ఏమన్నారు, 1 hour 45 minutes అన్నారు. 1 hour 45 minutes అంటే 45 minutesని అవర్స్లో కన్వర్ట్ చేయడానికి డివైడ్ బై 60, ఓకేనా. 15 1s 15 3s 15 4s 1 3/4, 4 1s 4 + 3 దట్ ఈస్ 7/4. ఇది టైం, ఓకేనా. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిస్టెన్స్ ఎంత అన్నారు, 28 kilometer అన్నారు. 28 డివైడెడ్ బై 7/4, 4 × 4 అయితే పైకి వెళ్తే, ఓకేనా. 7 1s 7 4s. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, 16 km/h. ఇప్పుడు ఈ వాల్యూ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకేనా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 16, బోట్ యొక్క స్టిల్ వాటర్ స్పీడ్ 14, స్ట్రీమ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 2 km/h, 2 km/h. సో ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The top of two towers of heights x and y standing on a level ground subtend angles of 60° and 30° respectively at the midpoint of the line joining their feet. The value of x:y is, x:y రేషియో ఎంత చెప్పమన్నారు. ఇప్పుడు చూడండి, ఒక లెవెల్ గ్రౌండ్ మీద, ఓకేనా, 2 towers ఉన్నాయి. ఇదొక టవర్ అనుకుందాం, ఇది మిడ్ పాయింట్ అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు టాప్ ఆఫ్ టవర్స్ మిడ్ పాయింట్ దగ్గర సర్టన్ యాంగిల్స్ ఎంత ఇచ్చారు, 60°, ఒకటేమో 60°, ఇంకోటి 30° అన్నారు. ఈ టవర్స్ హైట్ వచ్చేసి XY అన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది x:y రేషియో అడిగారు. చూడండి ఫ్రెండ్స్, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్లో 30 60 90 ఇదొక పేర్, ఓకేనా. ఇదొక పేర్. ఈ పేరు వస్తే మనం 1√3 2 తీసుకుంటాం వాల్యూస్. ఇఫ్ సపోజ్ 45 90 ఈ పేరు వస్తే 1√2 ఈ వాల్యూస్ తీసుకుంటాం. సైడ్ వాల్యూస్ అనమాట. ఇది యాంగిల్ వాల్యూ అయితే యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్స్ ఈ రేషియోలో ఉంటాయి, ఓకేనా. నౌ ఇప్పుడు ఇక్కడ 60 ఉంది. సో ఇది ఈ 2 అనేది 90°, ఓకేనా, 90. ఇప్పుడు ఇక్కడ 30 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 60. ఇక్కడ 60° ఉంటుంది. ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 30° ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు 30° దగ్గర సపోజ్ యాంగిల్ లైన్ రేషియో 1 ఉంటే 60° దగ్గర, ఇక్కడ చూడండి 60° దగ్గర √3 ఉంటుంది. అలానే 30° దగ్గర 1 ఉంటే 60° దగ్గర √3 ఉంటుంది. ఇప్పుడు మనం అడిగింది x:y రేషియో అన్నారు. x:y రేషియో, x అనేది √3 అయితే y ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఇది స్క్వేర్ చేసుకుందాం, బోత్ సైడ్ స్క్వేర్ చేసుకుంటే 3:1 అంటే x:y అనేది 3:1. ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The difference between 82% and 73% of a same number is 72. What is the 48% of that number? ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ 82% అండ్ 73% ఆఫ్ ద సేమ్ నెంబర్. ఒక నంబర్ x అనుకుందాం. 82% ఆఫ్ x మైనస్ 73% ఆఫ్ x అనేది 72 అయితే 48% ఆఫ్ ఈ x యొక్క 48% ఎంత అన్నారు. x యొక్క 48% ఎంత, ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. 82 మైనస్ 73 దట్ ఈస్
9% of x equals to 72. X is 72 by 9 percentage into 8. 9 ones are 9 8s are 800 is x. ఇప్పుడు మనకు కావాల్సింది x ఇంటూ 48%. 800లో 48% ఎంత? ఓకే, జీరోస్ క్యాన్సిల్. 48 8s ఇప్పుడు చూడండి, 8 8s ఎంత? 64 కదా. అంటే యూనిట్ డిజిట్లో ఏముండాలి? 4 ఉండాలి. ఈ ఆప్షన్స్ చూసుకుంటే యూనిట్ డిజిట్లో 4 ఉంది, ఆప్షన్ డీకి మాత్రమే. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 384 is answer. A man and a woman can complete a task in 8 and 12 days respectively. In how many days will 2 men and 3 women be able to complete the task? ఇక్కడ ఏం అడిగారంటే ఒక మ్యాన్ అండ్ ఒక ఉమెన్, ఒక మ్యాన్ వచ్చేసి 8 డేస్లో కంప్లీట్ చేయగలిగితే ఒక ఉమెన్ వచ్చేసి 12 డేస్లో కంప్లీట్ చేయగలిగితే సేమ్ టాస్క్ని. అయితే 2 men 3 women ఆ టాస్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు? ఫస్ట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. 1 man can complete in 8 days. సేమ్ వర్క్ ఉమెన్ అయితే 12 డేస్లో కంప్లీట్ చేసిద్ది. అయితే ఇప్పుడు మెన్ బై ఉమెన్ రేషియో ఎఫిషియన్సీ వచ్చేసి 4 3s 4 2s 3/2. ఫస్ట్ మనం టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ అంటే మెన్ ఐదర్ మెన్ రేషియో కానీ వాల్యూ కానీ ఉమెన్ వాల్యూ కానీ ఈ 2 ఈక్వేషన్లో దేనిలో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను మెన్లో చేస్తున్నాను. 3 times of 8 దట్ ఈస్ 24. 24 అనేది టోటల్ వర్క్. అయితే ఇప్పుడు 2 men 3 women ఈ టాస్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు? 2 men అంటే మెన్ ఎఫిషియన్సీ 3, 3 women అంటే ఉమెన్ ఎఫిషియన్సీ 2. సో 2 3s 6, 3 2s 6, 6 plus 6 is 12. ఇప్పుడు నంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఓకేనా? టోటల్ వర్క్ ఎంత? 24. ఈ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే 2 డేస్లో కంప్లీట్ అయింది. 12 1s 12 2s 2 డేస్లో కంప్లీట్ అయింది. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ద ఫాలోయింగ్. సింపుల్ ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ డివిజన్ 72 డివైడెడ్ బై 24 ఎంత? 3. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 3 వచ్చింది. 3 into 3 9. 5 plus 9 minus 12. 9 plus 5 ఎంత? 14 minus 12 2. ఆప్షన్ డి ఈజ్ right answer. Next question. Men can complete a task in 16 days. 32 women can complete the same task in 12 days. 8 men and 8 women together worked for 12 days, after which the women dropped and 8 men joined. In how many days the men will be able to complete the task? చూడండి, ఇక్కడ మనం ఏం అడిగారంటే ఇనీషియల్గా 12 men ఒక టాస్క్ని 16 డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు. 32 ఉమెన్ అదే టాస్క్ని 12 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. అయితే 8 men 8 women అని వీళ్ళిద్దరు కలిసి 12 days ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేశారు. కానీ 12 days తర్వాత ఏమైంది? ఈ 8 women డ్రాప్ అయిపోయి 8 men జాయిన్ అయ్యారు. ఇప్పుడు టోటల్గా 16 men ఉన్నారు. ఈ 16 men రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు అనేది క్వశ్చన్. ఫస్ట్ 12 men 16 డేస్లో కంప్లీట్ చేయగలిగే టాస్క్ని 32 women 12 డేస్లో చేస్తారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ 12 క్యాన్సిల్. 16 1s 16 2s. ఎఫిషియన్సీ రేషియో వచ్చేసి మెన్ ఇస్ టు ఉమెన్ 2:1. ఓకేనా? ఇప్పుడు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 12 into 2 into 16. 12 2s 24. 24 into 16. 24 10s 240. 24 6 144. సో ఇది 384. టోటల్ వర్క్ వచ్చేసి మనకి 384 వచ్చింది. ఇప్పుడు
టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇనీషియల్గా 8 men 8 women 12 days వర్క్ చేశారు కదా, అయితే ఎంత వర్క్ కంప్లీట్ అయిందో ఫైండ్ అవుట్ చేద్దాం. 8 men ఎఫిషియన్సీ ఎంత మంది 2, 8 women ఎఫిషియన్సీ 1 అంటే 8 to 16 + 8 ఎంత 24. ఈ 24 ఎఫిషియన్సీతో 12 days వర్క్ చేశారు, అయితే ఎంత వర్క్ కంప్లీట్ అయ్యింది 288 వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంతో చూద్దాం. 384 - 288 దట్ ఈస్ 96. రిమైనింగ్ వర్క్ 96. ఇప్పుడు ఈ వర్క్ని ఉమెన్, ఈ 8 women డ్రాప్ అయిపోయి 8 men జాయిన్ అయ్యారు. ఇనీషియల్గా 8 men ఉన్నారు, ఇప్పుడు 8 men జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎంత ఉంటుంది 8 to 16, 16 + 16, 16 + 16 is 32. ఈ 96 రిమైనింగ్ వర్క్ని 32 ఎఫిషియన్సీతో ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు చూడండి. 32 ones, 32 threes, 2 3 6 కదా, అలాగా 3 days. సో ఆన్సర్ ఈస్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. If 140 grams brass is mixed with copper to prepare an alloy having brass and copper in the ratio 4:3, then how much copper has been taken to prepare the alloy? చూడండి, ఒక alloy ఉంది, దాంట్లో కాపర్ అను బ్రాస్ మిక్స్ అయి ఉంది. ఓకేనా, ఏ రేషియోలో మిక్స్ అయి ఉంది బ్రాస్ అండ్ కాపర్. బ్రాస్ వచ్చేసి మనకి 4, కాపర్ వచ్చేసి 3. ఇక్కడ చూడండి, బ్రాస్ 140 grams అంట, అంటే 4 అనేది 140 grams అయితే కాపర్ 3 ఎంత 4 1s 4 3s 12, 4 5s 20. సో 35 into 3 ఎంత 3 5s 15, 3 3s 9, క్యారీ 105. 3 అంటే 105 grams of copper is mixed to make this alloy. ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ ద ఫాలోయింగ్. చూడండి, ఫస్ట్ ఈ రెండు, నెక్స్ట్ ఈ రెండు సాల్వ్ చేద్దాం. ఓకేనా. 31.003లో 3.03 యాడ్ చేస్తే 34.033. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు 13.33, 3.331, 16.661 ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఓకేనా. 30. ఇప్పుడు చూడండి, 3 1 4, 6 and 3 9, 606.6 plus 4 10, carry 1, 3 1 and 1. So option C is right answer. Next question. In the figure, O is the center of the circle. If angle ARS equal to 125 degree, find the measure of angle PAB. ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఇచ్చారు 125 degree అని, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. చూడండి, ఈ యాంగిల్ వచ్చేసి 125 degree, దిస్ ఈస్ ఎక్స్. మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, స్ట్రెయిట్ లైన్ మీద ఎంత యాంగిల్ ఉంటుంది 180 degree యాంగిల్ ఫామ్ అయింది. స్ట్రెయిట్ లైన్ మీద 180 degree యాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇది స్ట్రెయిట్ లైన్ అనుకుంటే ఇక్కడ టోటల్గా 180 degree ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ 125 ఉంది. సో ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 180 మైనస్ 125 ఎంత 180లో 125 పోతే 55. సో ఈ యాంగిల్ వచ్చేసి 55. నెక్స్ట్ ఇప్పుడు ఏబి అనేది డయామీటర్, ఏబి అనేది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ డయామీటర్ అనేది సర్కిల్ మీద ఎంత యాంగిల్ని ఫామ్ చేసిద్ది, సర్కిల్ మీద ఎంత యాంగిల్ని ఫామ్ చేసిద్ది. డయామీటర్ ఎప్పుడు సర్కిల్ సర్కంఫరెన్స్ మీద 90 degree యాంగిల్ని ఫామ్ చేసిద్ది. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 55 ఉంది. ఈ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 90 మైనస్ 55 ఎంత 35. ఓకేనా. ఈ యాంగిల్ వచ్చేసి 35 degree. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు
ఇది చూడండి, పిఆర్బి. ఇప్పుడు పీబీ అనేది ఒక కార్డ్ అనుకుంటే, పిఆర్బి ఇక్కడ యాంగిల్ వచ్చేసి మనకి 35 డిగ్రీ ఫామ్ అయింది. సేమ్ కార్డ్తో పిఏబి ఇక్కడ కూడా సేమ్ కార్డ్ మేక్ సేమ్ యాంగిల్. ఓకేనా? సో ఇక్కడ 35 అయితే ఎక్స్ కూడా 35 అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి 35 డిగ్రీ. ఎక్స్ ఈక్వల్స్ టు 35 డిగ్రీ. ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. ఎక్స్ ఈస్ 35 డిగ్రీ. సింపుల్ ఫ్రెండ్స్, చూడండి, పీబీ అనేది సేమ్ కార్డ్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అయిందో ఇక్కడ కూడా అంతే ఉండిద్ది. ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సుఖ్దేవ్ అండ్ బల్దేవ్ డివైడెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 2150 అమాంగ్ దెమ్ ఇన్ ద రేషియో 20:23. దే బోత్ డొనేటెడ్ 100 rupees ఈచ్ ఫర్ చారిటీ అవుట్ ఆఫ్ ద షేర్స్. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద రెస్పెక్టివ్ అమౌంట్స్? ఇక్కడ ఏమడిగారంటే సుఖ్దేవ్ బల్దేవ్ ఒక గ్రాండ్ ఫాదర్ 2150 రూపీస్ని 20:23 రేషియోలో డొనేట్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ 100 రూపీస్ని చారిటీకి డొనేట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ రేషియో ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ సుఖ్దేవ్కి బల్దేవ్. ఓకేనా? ఇప్పుడు సుఖ్దేవ్కి ఎంత యూనిట్స్ వచ్చింది, ఎంత యూనిట్స్ ఆఫ్ అమౌంట్ 20, బల్దేవ్కి 23, ఈ టోటల్ 43 యూనిట్స్లో 2150 రూపీస్ని డివైడ్ చేశారు. అంటే ఈచ్ యూనిట్ ఎంత? 43 5 50. సో 50 రూపీస్, 20 యూనిట్స్ ఆఫ్ 50 రూపీస్, 23 యూనిట్స్ ఆఫ్ 50 రూపీస్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 1000, 23 5 115 ఇంటూ ఈ 0 కిందకి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? 100 రూపీస్ని చారిటీకి డొనేట్ చేశారు. ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఎంత? 900, తన దగ్గర 1050. ఈ రేషియో ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని క్వశ్చన్లో. ఈ 0 క్యాన్సిల్స్, 3 3s 9, 3 3s 9, క్యారీ 1, 3 5s 15, 5 6 30, 5 7s 35, 6:7. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Express 0.037 bar in the form of P by Q, where P is a whole number and Q is a natural number. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ 0.0377 మీదే బార్ ఉంది. ఓకేనా? దిస్ ఈస్ పాయింట్. నౌ దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే టోటల్ వాల్యూ ఎంత? 37 మైనస్ ఆఫ్ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఉన్న వాల్యూ ఎంత? 3. వాల్యూ రాసుకోవాలి. కింద వచ్చేసి ఎన్ని డిజిట్స్ మీద బార్ ఉంది అన్ని 9s రాయాలి. ఒక్క డిజిట్ మీద ఉంది కాబట్టి 1 9 రాస్తున్నా. ఎన్ని డిజిట్ మీద పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మీద బార్ లేదు? 2 డిజిట్స్ మీద. సో 2 zeros రాస్తున్నా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. 37 - 3 34 డివైడెడ్ బై 900. 2 1s 2 7s 14, 2 4s 2 5s 10, 450. సో ఆన్సర్ ఈస్ 17/450. ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. షేప్ ఈస్ మోస్ట్ సిమిలర్ టు రెక్టాంగిల్ అండ్ స్క్వేర్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో రెక్టాంగిల్ అండ్ స్క్వేర్కి ఏ షేప్ సిమిలర్గా ఉండిద్ది అనేది క్వశ్చన్. రెక్టాంగులర్ తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి ఈ షేప్లో ఉంటుంది. ఓకే, స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు రాంబస్ ఇలా ఉంటుంది. ట్రయాంగిల్, సర్కిల్ అండ్ స్పియర్ బోత్ ఆర్ సిమిలర్. ఇప్పుడు వీటిల్లో రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ షేప్కి ఏది సిమిలర్గా ఉందో మీరు కమెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి మీ ఆన్సర్ని. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ నంబర్స్ ఫ్రమ్ 3 to 6 ఆర్ ఆడ్ నంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5? ఎన్ని నంబర్స్ 3 to 6 లోపు ఆడ్ నంబర్స్ 5తో డివిజిబుల్ అవుతుంది అనేది మన క్వశ్చన్. చూడండి, 5తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. యూనిట్ డిజిట్ ఐదర్ 0 ఉండాలి ఆర్ 5 ఉండాలి. ఓకేనా? ఇప్పుడు 3 to 60 లోపు ఎన్ని నంబర్స్కి యూనిట్ డిజిట్ 0 and 5 ఉంటుందో రాసుకుందాం మనం. 3 తర్వాత వచ్చేది 5, నెక్స్ట్ 10, 15, 20, 25, 30,
35, 40, 45, 50, 55. ఓకేనా? ఇన్ని డిజిట్స్ 5తో డివిజిబుల్ అవుతాయి. అయితే వీటిలో ఆడ్ నెంబర్స్ ఏదో చెక్ చేద్దాం. 5 ఈజ్ ఆడ్ నెంబర్, 10 ఈజ్ నాట్ ఆడ్ నెంబర్, 15 ఆడ్, 20 అనేది ఈవెన్, 25 ఆడ్, 30 ఈవెన్, 35 ఆడ్, 40 ఈవెన్, 45 ఆడ్, 50 ఈవెన్, 55 ఆడ్. సో హౌ మెనీ నెంబర్స్? 1, 2, 3, 4, 5, 6. టోటల్ 6 నెంబర్స్. ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇప్పుడు √9 అన్నారు. √9 అంటే 3. ఓకేనా? ఇక్కడ మైనస్ ఉంది యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు √16 అన్నారు. √16 అంటే 4. ఇక్కడ మైనస్ ఉంది. ఈ 56 యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. ఓకేనా? దీన్ని సాల్వ్ చేద్దాం, ఈ రూట్ని ఫస్ట్. ఓకేనా? 56 మైనస్ 7 ఎంత? 49. √49. √49 ఎంత? 7. సో ఈ మొత్తం వాల్యూ వచ్చేసి 7. 2 times of 7 ఈజ్ 14. 2 times of 7 ఈజ్ 14. ఇప్పుడు 130కి 14 యాడ్ చేస్తే 144. ఓకేనా? సో √144 ఈజ్ 12. √144 12. ఈ 37. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ వచ్చేసి మనకి 12 వచ్చింది. ఈ 12 ఇక్కడ యాడ్ చేయాలి 37కి. 37 + 12 ఎంత? 37 + 12 వచ్చేసి 49. 37 + 12 √49. రూట్ బయటికి తీస్తే 7. సో ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్. The length of a rectangle is 2 meter less than thrice its breadth. If its perimeter is 28 meter, find its breadth. ఇక్కడ బ్రెడ్త్ అనేది ఫైండ్ చేయమన్నారు. ఓకేనా? పెరిమీటర్ ఫార్ములా తెలుసు కదా మనకు రెక్టాంగిల్కి. P = 2 times of length plus breadth. ఇప్పుడు మనకి P ఇచ్చారు ఎంత? 28. ఓకేనా? ఎల్ కూడా ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 2 meter less than thrice its breadth అన్నాడు. అంటే లెంత్ ఈజ్ 3 times of its breadth -2. 2 meters లెస్ అన్నారు కాబట్టి -2. thrice its breadth అన్నాడు కాబట్టి 3 times of B అని రాసాం. సో ఈ ఎల్ వాల్యూ అనేది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3B - 2 ప్లస్ ఈB యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. ఓకే? 2 1s are 2 14s. 14 = 3B + B, 4B - 2. ఈB ఈ సైడ్ వెళ్తే 4B = 16. ఓకే? B = 16/4. That is 4 1s 4 4s. B is 4 meters. Option 2 is right answer. By selling an article for 1360, a dealer loses 15%. At what price should he sell the article to gain 10%? ఇక్కడ ఏమడిగారంటే ఒక ఆర్టికల్ని 1360కి అమ్మటం వలన 15% లాస్ వచ్చింది. అయితే ఆ డీలర్ ఎంత ప్రైస్కి అమ్మితే 10% గెయిన్ వచ్చింది అని అడిగారు. ఫస్ట్ చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు 1360 అనేది 85%కి ఈక్వల్ అయితే 100% ఎంత? బికాస్ డీలర్కి 15% లాస్ వచ్చింది అంటే దీని వాల్యూ ఎంత? 85%. ఓకేనా? 85% అనేది 1360 అయితే 100% అంటే ఎంత? ఓకే? 17 5s 17 8s 17 8s. నెక్స్ట్ 5 1s 5 16s. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1600. కాస్ట్ ప్రైస్ 1600. ఇప్పుడు మనకి 10% గెయిన్ అన్నారు. 16%లో 10% ఎంత? 16%లో 10% వచ్చేసి 160 రూపీస్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 1600 అను 160ని యాడ్ చేస్తే 1760 వచ్చింది. ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ ప్రైస్కి అతను సెల్ చేస్తే ఆర్టికల్ని 10% గెయిన్ అవుతాడు. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 52 and 100? 52 and 100కి హెచ్సిఎఫ్ ఎంత అన్నారు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు చూడండి, రెండిట్లో ఏదైతే కామన్గా ఉంటుందో దాన్ని హెచ్సిఎఫ్ అంటారు. 2 times చూద్దాం. 2 times of 2 2 2s 4 2 6. ఓకేనా?
2 times of 100, that is 2 times of 50 is 100, 2 times of 26 52. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేద్దాం. 2 times of 13, 2 times of 25. చూడండి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఫర్దర్గా స్ప్లిట్ చేయడానికి కుదిరిదా 13ని? కుదరదు. సో ఇక్కడ 2 into 2 ఉంది, ఇక్కడ 2 into 2 ఉంది, అంటే 2 into 2, ఇక్కడ 2 into 2, దట్ ఈస్ బోత్ ప్లేసెస్లో కామన్గా ఉంది 4. సో ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ √3 sin theta minus cos theta is 0, then the value of cos cube theta minus √3 sin cube theta will be. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారో అది రాసుకుందాం ఫ్రెండ్స్. మనం √3 sin theta minus cos theta is 0, ఇందులో నుంచి theta వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. √3 sin theta, ఈ cos theta ఈ సైడ్ వెళ్తే ప్లస్ అయింది cos theta, ఓకేనా. ఇప్పుడు √3 ఈ cos theta అని ఈ సైడ్ తీసుకుంటే sin theta బై cos theta ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఈ √3ని ఈ సైడ్కి సెండ్ చేద్దాం. sin బై cos అంటే ఎంత? tan theta ఈక్వల్స్ టు 1/√3. tan theta అనేది 1/√3 ఎప్పుడైంది? theta వాల్యూ అనేది 30 డిగ్రీ ఉన్నప్పుడు, ఓకేనా. ఇప్పుడు theta వాల్యూ మనకి 30 వచ్చింది. ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో పుట్ చేద్దాం. cos cube theta మైనస్ √3 sin cube theta. cos cube theta అంటే cos cube ఆఫ్ 30 మైనస్ √3 sin cube ఆఫ్ 30. cos 30 అంటే ఎంత? √3/2 హోల్ క్యూబ్ మైనస్ √3 sin 30 అంటే 1/2 హోల్ క్యూబ్, ఓకే. ఈ √3కి క్యూబ్ అంటే చూడండి 3 ఇంటూ క్యూబ్ అంటే 3 టైమ్స్ రాయటం, ఓకేనా. సో ఇంటూ √3 ఇంటూ √3 వచ్చేసి 3 అయింది. ఈ √3 యాజ్ ఇట్ ఈస్గా ఉండిద్ది. సో √3 హోల్ క్యూబ్ అంటే 3√3 డివైడెడ్ బై 2 ఇంటూ 2 ఇంటూ 2 8 మైనస్ ఆఫ్ ఈ √3 యాజ్ ఇట్ ఈస్ 1/2 2 క్యూబ్ అంటే 8. ఇక్కడ నుంచి మనం √3 అను డివైడెడ్ బై 8 కామన్ తీసుకుంటే √3 8 8. ఇప్పుడు మిగిలేది 3 - 1. 3 - 1 అంటే ఎంత ఫ్రెండ్స్? చూడండి √3/8 ఇంటూ 2, 2 1s 2 4s. సో √3/4 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ద ఫాలోయింగ్: 1 - 1/4, 1 - 2/4, 1 - 5/4, 1 - 6/4. చూడండి ఇక్కడ 1 - 2/4, 1 - 5/4 అన్నారు. ఈ బిట్వీన్లో ఏమొస్తుంది మనకి? 1 - 3/4, 1 - 4/4, ఓకేనా. ఇప్పుడు చూడండి 4 and 4 గెట్ క్యాన్సిల్స్, 1 ఉంటుంది. 1 - 1 ఎంత? 0. ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ 0. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the LCM of two numbers is 91 times their HCF. The sum of the HCF and LCM is 2760. If one of the numbers is 210, the other number will be. చూడండి ఫస్ట్ ఏం అడిగారు? LCM, 2 numbers LCM అనేది 91 times their HCF అన్నారు. LCM అనేది 91 times of HCF అని చెప్పారు, ఓకేనా. సమ్ ఆఫ్ HCF అండ్ LCM అనేది 2760 అన్నారు. సమ్ ఆఫ్ LCM ప్లస్ HCF ఈక్వల్స్ టు 2760. ఇక్కడ మనకి LCM అంటే ఏమన్నారు? 91 టైమ్స్ ఆఫ్ HCF అన్నారు. ఈ వాల్యూ నేను ఈ LCM దగ్గర పుట్ చేస్తున్నాను. 91 టైమ్స్ ఆఫ్ HCF ప్లస్ HCF ఈక్వల్స్ టు 2760. 91 టైమ్స్ 91 HCF ప్లస్ HCF ఎంత? 92 HCF ఈక్వల్స్ టు 2760. HCF ఈజ్ 2760 డివైడెడ్ బై
92. ఇప్పుడు చూడండి మనకి 92 వాల్యూతో మనకి ఇంత పెద్ద వాల్యూతో తెలియదు కాబట్టి సింపుల్గా 2 అనేది 2 టేబుల్లో యూనిట్ డిజిట్ 6 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ ఆఫ్ 3, 2 3s 6, 2 8s 16 వస్తుంది. అంటే 2 టైమ్స్ ఆఫ్ 3 is 6, 2 టైమ్స్ ఆఫ్ 8 is 16. యూనిట్ డిజిట్ 6 అనేది 2 టైమ్స్ వస్తుంది. ఫస్ట్ 3తో చెక్ చేసుకుందాం. 92 టైమ్స్ ఆఫ్ 3 అంటే 3 2 6, 3 9 27. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో 92 టైమ్స్ ఆఫ్ 3 276, ఈ 0 యాజ్ ఇట్ ఈస్ ఉండిద్ది. అంటే మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 30 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నారు? ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఇస్ 210. ఇప్పుడు చూడండి మనకి ఎల్సిఎం ఇక్కడ చూడండి ఎల్సిఎం ఏమన్నారు? 91 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అన్నారు కదా. 91 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అంటే ఎంత? 30. సో 3 9s 2730. ఇది ఎల్సిఎం వాల్యూ అన్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అనేది ఎల్సిఎంకి అను హెచ్సిఎఫ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎల్సిఎం తెలుసు, హెచ్సిఎఫ్ తెలుసు. ఈ రెండిట్లో 2 నంబర్స్లో 1 నంబర్ వాళ్ళు ఇచ్చారు 210 అని. సో అదర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అదర్ నెంబర్ ఎక్స్ అనుకుంటే ఎల్సిఎం ఎంత? 2730. ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా మనం. హెచ్సిఎఫ్ అనేది 30 డివైడెడ్ బై ఈ 1 నంబర్ ఇక్కడ తీసుకొస్తే డివైడ్ అయింది 210. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ 0 గెట్ క్యాన్సిల్స్. 3 1s 3 7s 7 1s 7 3s 21, 6 7 9s 63. సో అదర్ నంబర్ వాల్యూ ఎంత వచ్చింది? 390 వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? దాట్స్ ఇట్. Mean of ages of 9 children in a joint family is 14 years. The ages of the grandfather and grandmother are 71 years and 67 years respectively. Find the mean of ages of children and grandparents. ఇక్కడ మనకి 9 చిల్డ్రన్ ఒక యావరేజ్ ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్ అన్నారు. గ్రాండ్ ఫాదర్ ఏజ్ వచ్చి 71 ఇయర్స్, గ్రాండ్ మదర్ ఏజ్ వచ్చి 67 ఇయర్స్ అన్నారు. వీళ్ళిద్దరు టోటల్ ఏజ్ ఎంత? 138. అవునా? ఇప్పుడు ఈ 9 చిల్డ్రన్ ప్లస్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్, ఈ టోటల్ మెంబర్స్ ఏజ్ అనేది ఎంత ఉంటుంది? యావరేజ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 9 చిల్డ్రన్ ఉన్నారు, ఇక్కడ ఒక గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. 1 + 1 + 2 అంటే టోటల్ కౌంట్ ఎంత? 11 మెంబర్స్ యావరేజ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలుసు కదా, యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బై టోటల్. ఇప్పుడు సమ్ అనేది ఎలా? ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ 9 చిల్డ్రన్ అన్నారు, యావరేజ్ వచ్చి 14 అన్నారు. సమ్ ఎలా వస్తుంది? 9 × 14 ఇది సమ్. ఓకేనా? 9 × 14 ఎంత? 126 ప్లస్ 138 యాడ్ చేయండి. 126 ప్లస్ 138 యాడ్ చేస్తే 264. ఓకేనా? సమ్ వచ్చేసి 264. టోటల్ హౌ మెనీ మెంబర్స్? 11 మెంబర్స్. సో 11 2s 22 క్యారీ 4 11 4s 24 అనేది యావరేజ్ ఏజ్. ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The sum of the zeros of the polynomial 5x² plus 5p minus 1 into x minus 2p plus 5 is the same as 1/4 of their product. Find the value of p. ఇప్పుడు చూడండి, ఒక పాలినామియల్ ఇచ్చారు, దీని సమ్ అనేది 1/4 ఆఫ్ దేర్ ప్రోడక్ట్ ఉంది. 1/4 ఆఫ్ ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ తెలుసు కదా, క్వాడ్రటిక్ ఈక్వేషన్, స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది? ax² ప్లస్ bx ప్లస్ c = 0. అయితే దీంట్లో సమ్ వచ్చేసి మనకి -b/a అండ్ ప్రోడక్ట్ వచ్చేసి c/a. అవునా? ఫస్ట్ సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం.
ఈ ఈక్వేషన్ చూడండి సిమిలర్గా ఉంది. 5 అంటే ఏ, 5p మైనస్ 1 అంటే బి, ఇక్కడ ప్లస్ సి ఉంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2p ప్లస్ 5 అంటే సి. ఇప్పుడు సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ ఆఫ్ బి బై ఏ, బి ఎంత 5p మైనస్ 1 డివైడెడ్ బై ఏ ఈజ్ 5. ఈ సమ్ అనేది ప్రొడక్ట్కి 1/4 ఉంది. 1/4 ఆఫ్ ప్రొడక్ట్ అంటే 1/4 ఆఫ్ ప్రొడక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సి బై ఏ. సి అంటే మైనస్ ఆఫ్ 2p ప్లస్ 5 డివైడెడ్ బై ఏ, ఏ ఈజ్ 5. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ 5 క్యాన్సిల్, ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు రండి 5p మైనస్ 1 ఈక్వల్స్ టు 1/4 2p ప్లస్ 5. ఓకేనా, ఈ 4 ఈ సైడ్ వస్తే 5 4s 20p మైనస్ 4 ఈక్వల్స్ టు 2p ప్లస్ 5. ఈ 2 ఈ సైడ్ వెళ్తే మైనస్ అయింది. అప్పుడు 20 మైనస్ 2 ఈజ్ 18p ఈక్వల్స్ టు 5 ఈ సైడ్ వెళ్తే ప్లస్ 4 అయింది. 5 ప్లస్ 4 వచ్చేసి 9. p అనేది 9/18 అయింది. 9 1s 9 2s. సో p వాల్యూ వచ్చేసి 1/2. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఆర్ ద వెయిట్స్ ఆఫ్ 25 స్టూడెంట్స్. ఇవి 25 స్టూడెంట్స్ ఒక వెయిట్ అయితే వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద హెవీయెస్ట్ స్టూడెంట్. హెవీయెస్ట్ స్టూడెంట్ వెయిట్ ఏంది, ఉన్న వెయిట్స్లో ఏదైతే వాల్యూ ఎక్కువ ఉంటుందో అదే హెవీయెస్ట్ స్టూడెంట్ వెయిట్. 58 అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ చూద్దాం, 58 కన్నా ఇంకే వాల్యూ అయినా ఎక్కువ ఉందా, 59 ఉంది. 59 కన్నా ఎక్కువ ఏదైనా ఉందా, లేదు. సో 59 ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఆర్ ద వెయిట్స్ ఆఫ్ 25 స్టూడెంట్స్. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ వెయిట్. మోస్ట్ కామన్గా మనకి ఏ వెయిట్ అనేది రిపీట్ అవుతుంది. 53 ఇచ్చారు ఆప్షన్లో. 53 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 టైమ్స్ రిపీట్ అయింది. ఐ థింక్ దిస్ విల్ బి హైయెస్ట్. ఓకే, 54 అనేది 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 52 1 2 3 4 ఓన్లీ 4 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 55 1 2 అండ్ దిస్ వన్ 3. సో ఇది 3 టైమ్స్ రిపీట్ అయింది. సో హైయెస్ట్ మోస్ట్ కామన్గా రిపీట్ అయిన వెయిట్ 53. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ వాట్ ఈస్ ద వెయిట్ దట్ అపియర్స్ లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద గివెన్ డేటా. లీస్ట్ నెంబర్స్ అంటే కామన్గా వెరీ రేర్గా చాలా తక్కువ టైమ్స్ రిపీట్ అయిన వెయిట్ ఇది ఈ ఇచ్చిన వాల్యూస్లో అడిగారు. సో 52 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఫ్రెండ్స్, మనం చూద్దాం. 52 అనేది 1 టైమ్ 2 టైమ్ 3 4 టైమ్స్ రిపీట్ అయింది. 4 టైమ్స్. 50 అనేది 1 నెక్స్ట్ ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, ఎందుకంటే 1 కన్నా లీస్ట్ ఉండదు కదా అందుకని. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ గివెన్ డేటా. రేంజ్ అన్నారు. రేంజ్ అంటే హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ అనమాట. ఇది రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. హయ్యెస్ట్ వాల్యూ ఎంత, ఇందాక మనం చూసాం కదా 59 అనేది హయ్యెస్ట్ వాల్యూ. సో 59. లోయెస్ట్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ చూడండి, 50 కన్నా లోయెస్ట్ ఉందా, లేదు. సో 50. 59 మైనస్ 50 ఎంత, 9. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు చూడండి మనం చూసాం కదా సెకండ్ క్వశ్చన్. సిమిలర్గా ఇంకో క్వశ్చన్ ఇచ్చాను నేను. ఇది సాల్వ్ చేసి మీ ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.